వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్ గా జరిగిన తెలంగాణ హైకోర్టు జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్ సంబంధించి ఏమేమి క్వశ్చన్ వచ్చాయో చూద్దాం. సో మనకి ఈ యొక్క ఎగ్జామ్ అనేది 16/4/2025 వీడియోలో చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ప్రపంచంలో అత్యంత ధనిక దేవాలయం మరియు ధనిక మత ప్రదేశం ఏది? పద్మనాభ స్వామి ఆలయం, కేరళ. సో ఈ యొక్క పద్మనాభ స్వామి ఆలయం కేరళ వచ్చేసి మనకు ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవాలయం మరియు ధనిక మత ప్రదేశం అది. కాకతీయుల కాలంలో రుద్రేశ్వరం అని దేన్ని పిలిచేవారు? హన్మకొండని కాకతీయుల కాలంలో రుద్రేశ్వరం అని చెప్పి పిలిచేవారు. నిజాం కళాశాల ఎప్పుడు స్థాపించారు? 1887లో ఈ యొక్క నిజాం కళాశాలని స్థాపించడం జరిగింది. ఈ భారతదేశ రాష్ట్రాలలో నేపాల్తో సరిహద్దు పంచుకున్నది ఏది? సో ఇక్కడ ఆప్షన్ చూసినట్టయితే ఉత్తరప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, ఒరిస్సా. సో ఈ యొక్క 4 ఆప్షన్లో మనకు ఉత్తరప్రదేశ్ అనేది నేపాల్ తోటి ఆ సరిహద్దు అనేది పంచుకుంటుంది. సో మనకు నేపాల్ తోటి సరిహద్దు పంచుకున్న రాష్ట్రాలలో ఇండియాలో దూరం ఎక్కువ ఏది ఉంటుందంటే ఉత్తరప్రదేశ్ అనేది ఉంటుంది. సో ఉత్తరప్రదేశ్ అనేది నేపాల్ తోటి ఎక్కువ సరిహద్దు పంచుకుంటుంది అనమాట. దూరం అనేది ఎక్కువ ఉంటుంది. 1969 తెలంగాణ ఉద్యమం సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు? సో కాసు బ్రహ్మానందరెడ్డి గారే మనకు ఈ 1969 తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉంటారు, కాసు బ్రహ్మానందరెడ్డి. ఈ క్రింది వారిలో ప్రముఖ ఒగ్గు వ్యాఖ్యాతలు ఎవరు? ఆప్షన్ 1 మిద్దరాములు, ఆప్షన్ 2 పురుషోత్తముడు, ఆప్షన్ 3 అంతగుప్తల వాగరాజు, ఆప్షన్ 4 రసమయి. సో మనకు మిద్దరాములు వచ్చేసి ఒగ్గుగత వ్యాఖ్యాత తెలంగాణలో. ఇతను బాగా ప్రాముఖ్యత చెందినవాడు మిద్దరాములు. కారాకోరం, లడక్, పీర్ పంజల్ మరియు జస్కర్ వంటి శ్రేణుల క్రమాన్ని ఈ క్రింది వాటిలో ఏది కలిగి ఉంది? సో కాశ్మీర్ హిమాలయాలనేవి ఈ కారాకోరం, లడక్, పిరపంజల్ మరియు జస్కర్ వంటి శ్రేణులు కలిగి ఉన్నది వచ్చేసి మనకు కాశ్మీర్ హిమాలయాలు. ఈ కాశ్మీర్ హిమాలయాలు ఎన్నిటిని కలిగి ఉంటుంది, ఈ యొక్క శ్రేణుల్ని కలిగి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు లోక్సభలో ఎప్పుడు ఆమోదించారు? సో మనకు 18 ఫిబ్రవరి 2014లో ఈ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్ని లోక్సభలో ఆమోదించడం జరిగింది. సత్రియ భారతదేశ ప్రసిద్ధ డాష్ నృత్య రకం. సో ఈ యొక్క సత్రియ అనేది క్లాసికల్ డాన్స్ ఇది. సో క్లాసికల్ డాన్స్. అసబ్జా అసలు పేరు ఏమిటి? సో మనకు అసబ్జా అసలు పేరు వచ్చేసి మీర్ కమర్ ఉద్దుద్దీన్ ఖాన్. సో ఈ మీర్ కమర్ ఉద్దుద్దీన్ ఖాన్నే మనం అసబ్జా అని చెప్పి పిలుస్తారు. సో ఈ అసబ్జా యొక్క అసలు పేరు మీర్ కమర్ ఉద్దుద్దీన్ ఖాన్. భారతదేశం యొక్క మొత్తం భౌగోళిక విస్తీర్ణం ఎంత? సో భారతదేశం యొక్క మొత్తం భౌగోళిక విస్తీర్ణం వచ్చేసి 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లు. సో మనకు భారతదేశం యొక్క మొత్తం భౌగోళిక విస్తీర్ణం అనేది 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లు అని ఉండడం జరుగుతుంది. ఏ వేదం ప్రధానంగా సంగీతం గురించి చెప్తుంది? సో మనకు సామవేదం అనేది సంగీతం గురించి చెప్తుంది. హైదరాబాద్ రాష్ట్రంలో సిపాయిల తిరుగుబాటు 1957 భారత తిరుగుబాటు ఎక్కడ ప్రారంభమైంది? సో మనకు హైదరాబాద్ రాష్ట్రంలో సిపాయిల తిరుగుబాటు అనేది మొట్టమొదటిగా మనకు ఔరంగాబాద్లో స్టార్ట్ అవుతుంది. రాజ్యాంగ భావనను మొదటిసారిగా ఎవరు ప్రతిపాదించారు? అరిస్టాటిల్ రాజ్యాంగ భావనను మొదటిసారిగా ప్రతిపాదించడం జరిగింది. 1948లో స్థాపించబడిన మరియు ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రపంచ పర్యావరణ సంస్థగా పిలువబడే సంస్థ పేరు తెలపండి. ద ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. సో దీన్ని మనం IUCN అంటాం, ద ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ది కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. సో ఇది వచ్చేసి మనకు 1948లో స్థాపించడం జరిగింది. ఇది మొట్టమొదటి ప్రపంచంలోనే పర్యావరణ సంస్థగా దీన్ని పిలవడం జరుగుతుంది. భారతీయ పరిశ్రమల పితామహుడుగా ఎవరిని పిలుస్తారు? జంషెడ్ టాటానే మనం భారతీయ పరిశ్రమల పితామహుడుగా పిలవడం జరుగుతుంది. హైదరాబాద్లో అక్కన్న మాదన దేవాలయం ఎక్కడ ఉంది? షాలిబండాలో. మనకు హైదరాబాద్లోని ఉన్న షాలిబండాలో అక్కన్న మాదన దేవాలయాలు ఉండడం జరిగింది. ఆధునిక భారతీయ కళా పితామహుడు అని కూడా పిలువబడే 18వ శతాబ్దపు భారతీయ చిత్రకారుడు పేరు తెలపండి. రాజా రవివర్మ వచ్చేసి మనకు ఆధునిక భారతీయ కళా పితామహుడు. ఇతను 18వ శతాబ్దపు భారతీయ చిత్రకారుడు. అవశేష అధికారాల భావన ఈ రాజ్యాంగం నుండి తీసుకోవడం జరిగింది. సో మనం కెనడా నుంచి ఈ యొక్క రెసిడెల్ పవర్స్ అంటే అవశేష అధికారాలని అనే భావన మన రాజ్యాంగంలోకి తీసుకున్నాం. ఎక్కడి నుంచి తీసుకున్నాం? కెనడా నుంచి తీసుకోవడం జరిగింది. క్రింది వాటిలో దేన్ని బ్రెడ్ బాస్కెట్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు? సో మనం పంజాబ్ని బ్రెడ్ బాస్కెట్ ఆఫ్ ఇండియా అని చెప్పి పిలవడం జరుగుతుంది. తమ్మక్క మరియు సారలమ్మ ఏ కాకతీయ రాజుకు సమకాలికులు? తమ్మక్క మరియు సారలమ్మ ఏ కాకతీయ రాజుకు సమకాలికులు అంటే 2వ ప్రతాపరుద్రుడు, కాకతీయ రాజు అయినటువంటి ఈ యొక్క 2వ ప్రతాపరుద్రుడు రాజుకి ఈ సమ్మక్క సారలమ్మ వీళ్ళు ఆ రాజుకి యొక్క సమకాలికులు. పత్తిని ఏ రూపంలో కొలుస్తారు? సో మనకు పత్తిని
కొలిచే యూనిట్లు వచ్చేసి బేల్స్. ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకుడు ఎవరు? భోగరాజు పట్టాభి సీతారామయ్య గారే మన ఆంధ్ర బ్యాంకుని స్థాపించడం జరుగుతుంది. భారతదేశ జాతీయ చిహ్నం కింద లిఖించబడిన మన జాతీయ నినాదం సత్యమేవ జయతే ఎక్కడి నుండి వచ్చింది? మండకోప నిషేధం నుంచి ఈ యొక్క సత్యమేవ జయతే అనే నినాదాన్ని తీసుకోవడం జరిగింది. నాగేటి సాలాల్లో నా తెలంగాణ పాటను ఎవరు రాశారు? నందిని సిద్ధారెడ్డి గారు నాగేటి సాలాల్లో నా తెలంగాణ పాటని రాయడం జరిగింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ షుగర్ కేన్ రీసెర్చ్ IISR ఈ భారతీయ నగరాలు ఎక్కడ ఉంది? సో మనకు లక్నోలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ షుగర్ కేన్ రీసెర్చ్ ఉండడం జరిగింది. సో లక్నోలో. ఈ క్రింది వాటిలో ఏది చేనేత వస్త్రానికి ప్రసిద్ధి చెందింది? సిరిసిల్ల, పోచంపల్లి, నారాయణపేట, పైవన్నీ. సో మనకి ఈ పైవన్నీ కూడా మనకు ఆ చేనేత వస్త్రానికి ప్రసిద్ధి చెందిన ప్రాంతాలు. సో మనకి 3 కూడా తెలంగాణలో ప్రసిద్ధి చెందిన చేనేత ప్రాంతాలు సిరిసిల్ల, పోచంపల్లి, నారాయణపేట. అసఫ్ జాహీల మొదటి రాజధాని నగరం ఏది? సో మనకు ఔరంగాబాద్ అనేది అసఫ్ జాహీల మొట్టమొదటి రాజధాని నగరం ఔరంగాబాద్. బరెన్ ద్వీపం డాష్ దీవులలో ఉంది? నికోబార్